వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. 3 రోజుల ముందే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. కల్వకుర్తి పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్ దగ్గర కనుమరుగైపోతున్న సాంప్రదాయాలని, విలువలని, ఆ ఆలోచన విధానాన్ని ఈ రోజు పిల్లలకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ కృష్ణవేణి స్కూల్లో యాజమాన్యం. సో ఎందుకంటే ఆ సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు పండుగ ఉట్టిపడేలా కనిపించే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. సో ఆ ప్రత్యేకత ఇక్కడ దాదాపుగా ఆ చిన్నారులతోనే కూడా చాలా వరకు వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి అంటే చెప్తే వినే ఆలోచన కాకుండా ప్రాక్టికల్ గా వాళ్ళకు చేయించే ప్రయత్నం చేశారు. సో నిజంగా ఆ స్కూల్ యాజమాన్యాన్ని మనం అభినందించాలి మీ టీవీ తరఫున. సో ఇక్కడ యాజమాన్యం ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సార్, మీరు నిజంగా చేస్తున్న ఈ యొక్క ఆ ఇది సంక్రాంతి పండుగకి చిన్నారులతో డైరెక్ట్ వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి సంక్రాంతి పండుగ అంటే తెలుగు పండుగ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి అనే ఆలోచన విధానాన్ని చిన్నారులకు చెప్పే ప్రయత్నం చేస్తారు కదా, చెప్పండి సార్ విషయాలు. నమస్కారం సార్. కృష్ణవేణి స్కూల్, నా పేరు సురేష్ రెడ్డి అండి. పిల్లలకు విద్యతో పాటు ఓన్లీ విద్య అనేదే కాకుండా కనుమరుగవుతున్నటువంటి మన పల్లె వాతావరణం, పల్లెటూర్లలో ఏ విధంగా రోజువారీ జీవనం ఉంటుంది, పిల్లలకి కనీసం కూరగాయలు కానీ వరి ధాన్యం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి తెలియకుండా, ఎక్కడి నుంచి వస్తుందంటే షాప్ నుంచి వచ్చేస్తుంది అనేటువంటి స్థాయిలో మనం పిల్లల్ని పెంచుతున్నాము. అవన్నీ కూడా పిల్లలు ఏ రకంగా వస్తుంది వాళ్ళు సొంతంగా వాళ్ళే ప్రాక్టికల్గా చేసి అనుభవించి ఆ యొక్క విధానాన్ని ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా పంటలు పండిస్తారు, ఎంత కష్టం ఉన్నది దాని వెనకాల, తల్లిదండ్రి పంట వేస్తే ఎన్ని రోజులు వస్తుంది, ప్రతిదీ ఆ పిల్లలకి నేర్పించి ఆ విధంగా వాళ్ళతో ప్రతి ఒక్కరితో కూడా చిన్న చిన్న స్టాల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయించాము. అదేవిధంగా సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. పల్లెల్లో జరుపుకునేటువంటి అతి ముఖ్యమైన పండుగలో సిరిధాన్యాలన్నీ కూడా ఇంటికి చేరేటువంటి పండుగ ఇది. సో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి అందరూ కూడా హాయిగా చేసుకునేటువంటి పండగ వాతావరణంలో పండగ అంటే ఏంటి, ఈ యొక్క పండుగనే కాకుండా ప్రతి పండుగ కూడా ఇదే రకంగా సెలబ్రేట్ చేస్తూ పిల్లలకు అన్ని విషయాల్లో విద్యతో పాటు ఇవి కూడా నేర్పిస్తున్నాం సార్. ఇప్పుడుకున్న పరిస్థితుల్లో అన్ని ఆర్టిఫిషియల్ అయిపోతున్నాయి. పండుగలు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. పండుగ అంటే ఏదో సండేకి పండగకి తేడా లేకుండా అయిపోయింది. సో అలాంటి కార్యక్రమంలోని ఇంతమంది చిన్నారులని మీరు దాదాపు స్టూడెంట్స్ ని ఒక దగ్గర కూర్చోబెట్టి అసలు మనము కనుమరుగైపోతున్న ఆ కొన్ని సాంప్రదాయాలని, విలువలని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని వాళ్ళకి ఎట్లా మీరు వాళ్ళని అభివృద్ధి అంటే ఎట్లా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తారు? డెవలప్మెంట్ చేసే కార్యక్రమం అంటే స్కూల్ అంటేనే నేర్పించాలి సార్. ప్రతి విద్యార్థికి వాడు స్కూల్కి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాడు అనేటువంటి ఓన్లీ పుస్తకంలో ఉన్నటువంటి నాలెడ్జ్ నేర్చుకోగలిగితే జీవితంలో సక్సెస్ అవుతారనేటువంటిది కాదు. పుస్తకం ఒకవేళ వాడికి వెనకబడేసా కానీ రేపు పొద్దున ఏం పని చేయాలి, ఈ పని ఏ రకంగా ప్రతి బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు పిల్లోడు. అన్ని రకాలుగా వాళ్ళకు ప్రతి పని వచ్చేట్టుగా ఏ రకంగా వస్తుంది, ఎట్లా చేయాలి, దానికి పేరెంట్ భాగస్వామ్యం ఉండాలి, తల్లిదండ్రులు స్కూల్ ఏం నేర్పిస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తుంటాం సార్. ఈ రోజు చిన్నారులకు దాదాపుగా పిండి వంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఏది కోళ్ళు అయితే కావచ్చు, ఆవులు అయితే కావచ్చు, ఇలా భోగి మంటలు కావచ్చు, రంగురంగుల ముగ్గులు కావచ్చు, ఇలా ఎట్లా సార్ దీన్ని మీరు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే పిల్లల దగ్గర నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది సార్? సార్ నేను అనుకుంటున్నాను 2007 సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేసింది సార్. అప్పటి నుంచి కూడా చాలా మంచి తల్లిదండ్రి సార్. ప్రతి పేరెంట్ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిన టైం అంది. అంత మంచి పేరెంట్స్ మనకున్నారు. ఏ చెప్పినా కానీ ప్రతి దాంట్లో ఇందాక మీరు చూసింటారు, ముందు ఫస్ట్ స్కూల్ రాగానే ఎంట్రన్స్ లోనే ఈరోజు పండగలో తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తాం సార్. వాళ్ళతో రంగోలీ కార్యక్రమాలు కండక్ట్ చేసి ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని ఈ రకంగా తీర్చిదిద్దాలని మా ఉపాధ్యాయ బృందం సార్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ప్రతి టీచర్ నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. వాళ్ళందరి కృషితోటి నేను ఒక్కరిని చేస్తాననేటువంటిది కాదు, వాళ్ళందరూ భాగస్వామ్యంతో మా ఇంతమంది పిల్లల్ని ఇంత చక్కగా చేయడానికి దానికి తోడు పేరెంట్స్ ఉన్నారు. అందరిది కలిసి ముందుకు వెళ్తున్నాం సార్. ఇదందరి నా ఒక్కరి కృషి అని నేను ఎప్పుడు కూడా చెప్పలేనిది. నా పేరెంట్స్ది, నా తల్లిదండ్రులు అండ్ మా టీచర్ ఉపాధ్యాయ బృందాన్ని అందరు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ రోజు ఇది సాధ్యమైంది సార్. లేకపోతే ఒక్కడి వల్ల అయితే అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూస్తున్నాం కొందరు స్టూడెంట్స్ సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు. ఎట్లా ఉంటుంది అంటే పిండి వంటలు దాదాపుగా మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క వెరైటీ ఉంది. దాదాపు ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ లో అంటే 20 రకాల పిండి వంటలు. ఇక్కడ చాలా మంది చిన్నారులని వాళ్ళకు కనుమరుగైపోతున్న పంట అంటే కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పనిముట్లు కావచ్చు,
దాదాపుగా వాళ్ళ వేషాధారణ కూడా గ్రామాలలో ఎలా ఉంటారు, రైతులు ఎలా ఉంటారు, పాడి పంట అంటే పంటలు చేతికొచ్చే సమయానికి సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ సంక్రాంతి పండుగలో ఆడపిల్లలు అయితే ముఖ్యంగా కలర్ఫుల్ గా రంగులతోని ముగ్గులతో కావచ్చు, అట్లాగే భోగి మంటలు కావచ్చు, కలర్ఫుల్ బట్టలు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, ఏదైనా కోడి పందాలు కావచ్చు, ఎడ్ల పందాలు కావచ్చు, భోగి మంటలు కావచ్చు, ఇట్లా చాలా వరకు కూడా మనకు సంక్రాంతి పండుగ అంటే ఎక్కడో కోనసీమకి వెళ్ళి చూడాల్సిన పని ఉంటుండే ఒకప్పుడు. ఇప్పుడు మన ప్రాంతంలోని తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగని చాలా ఘనంగా జరుపుకునే కార్యక్రమం చూస్తున్నాం. ఇది పెద్దవాళ్ళకి ఒక చరిత్ర తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి చాలా వరకు సంక్రాంతి పండుగ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 3 రోజుల నుంచి 5 రోజులు స్కూల్లో హాలిడేస్ వస్తున్నాయని మాత్రమే తెలుసు వాళ్ళకి. అలా కాదండి, 3 రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకతలు చెప్పే ప్రయత్నంలో ఈ రోజు స్కూల్ స్టేజ్లనే వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేశారు. ఇక్కడ దాదాపు కృష్ణవేణి హై స్కూల్లో ఇక్కడ 10th క్లాస్ వరకు ఉందండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చిన్నారులను కావచ్చు, చిన్నారి వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఒక ముగ్గుల పోటీ కార్యక్రమం చేసి వాళ్ళ అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఈ రోజు వీళ్ళు ఒక ప్రత్యేకంగా నిలిచారు. కల్వకుర్తిలో చూస్తున్నాం. ఇక్కడ ఈ ఆవరణంలో మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇలా క్రియేట్ చేస్తే అంటే వాళ్ళొక ఇలా తీసుకురావడానికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎన్ని రోజులు కృషి చేసి ఉంటారు, ఎంత ఆలోచన ఉంటది, ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటది, ఎంత మందిని వాళ్ళు ఒకసారి డిస్కషన్ చేసి ఉండాలి. సో ఎన్ని రోజులు ఈ ప్రయత్నం చేసి ఉండాలి. నిజంగా సంక్రాంతి పండుగ అంటే కేవలం 3 రోజులు జరిగి 3 రోజులు ఇచ్చే హాలిడేస్ కాకుండా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది చెప్పే ప్రయత్నంలో. సార్, చివరిగా చెప్పండి, మీరు రేపు భవిష్యత్తులో పిల్లలకి ఇంకా చెప్పే ఆలోచన ఏం చేస్తారు? భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఈ కాలంలో సెల్ ఫోన్ కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు సార్. సెల్ ఫోన్ అంటే టీవీ అంటే ఈ రెండే పండగ, ఇదేంటేనే లోకం, ఇదే అని చాలా మంది ఆ సెల్ ఫోన్ టీవీ ముందు కూర్చుండిపోతున్నారు సార్. తల్లిదండ్రులు కూడా పిల్లవాడు సతాయిస్తున్నాడు అని చెప్పేసి ఈజీగా సెల్ ఫోన్ ఇవ్వటము ఇలాంటివన్నీ చేస్తున్నారు సార్. దయచేసి నేను మీడియా ముఖంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి తల్లిదండ్రికి కూడా మేము ఏదైతే ఇవన్నీ పిల్లలకు నేర్పిస్తున్నామో ఇంకా వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉండగలిగితే మన దాంట్లో ఎవరైనా చెప్పినా వినకపోయినా అలాంటిది ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో అన్నింటిలో ఇన్వాల్వ్ చేయాలని కోరుతూ పిల్లలకి ఎప్పుడు సెల్ ఫోన్ అది రెండు పక్కన పెట్టి ఇలాంటి దాంట్లో పిల్లల్ని భాగస్వామ్యం చేస్తూ వాళ్ళతో పని చేయించాలని కోరుకుంటున్నాను సార్. సో 3 రోజుల ముందే వచ్చిన సంక్రాంతి సంబరాలని కొందరిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. I'm Harika from 10th standard. I'm studying from 7th class in this school. Every year, every occasion is celebrated like this in our school. Our school follows our culture and heritage in every festive celebrations. Our teachers encourage us to know our culture and heritage along with our education. They support us along with our education for these festive moments. We can see this all culture and in our school celebrations. Thank you.